Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, APPSC Group 2 ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోతే అన్న కాంటెక్స్ట్లో వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చాలామంది బిగినర్స్తో పాటు ఎన్నో సంవత్సరాల క్రితం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, కొంచెం స్టార్ట్ చేసి మళ్ళీ కంప్లీట్గా పాజ్ వచ్చి అట్లీస్ట్ ఇప్పుడిప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కొన్ని రియలైజేషన్స్ వచ్చినప్పుడు సో ఇలా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని చేయాలనుకుంటున్న వీడియో ఇది. సో ముఖ్యంగా నాకు ఇవాళ వచ్చిన కాల్ ఏంటంటే ఆల్మోస్ట్ 2023 నోటిఫికేషన్ అప్పుడు ఆ టైంలో వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర కోర్స్ ఎన్రోల్ అయిపోయి ఒక 2-3 మంత్స్ క్లాసెస్ విని తనకున్న పర్సనల్ రీజన్స్ వల్ల కంప్లీట్గా ప్రిపరేషన్ ఆపేసి అంటే కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయి ప్రిపరేషన్ చేయాలా వద్దా అని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా సెటిల్ డౌన్ అయిపోయి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సార్, ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయా? నాకు గ్రూప్ 2 అన్న థాట్ రాగానే ఇప్పటికీ యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ వచ్చినా ఫస్ట్ మీ ఛానల్ అండ్ మీరు గుర్తొచ్చారు, ముఖ్యంగా మీ పాలిటీ క్లాసెస్. సో ఖచ్చితంగా మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతే ఛాన్సెస్ ఉంటాయా, ఒకసారి మీతో మాట్లాడిన తర్వాత నేను ప్రొసీడ్ అవుతాను అని తను అనడం. అండ్ సేమ్ అట్లాగే కొన్ని రోజుల క్రితం ఇలాగే సో గ్రూప్ 2 ప్రిపరేషన్ అయ్యింది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయలేకపోవడం, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆపర్చునిటీ లాగా వాళ్ళు ఫీల్ అవ్వడం. అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్లో ఎవరైతే నేను మెన్షన్ చేశానో ఇలాగా కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న రీజన్స్ వల్ల సో ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఇంకొకసారి మైండ్లో ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటూనే ఉంటారు, బట్ సమయం గడిచిపోతుంది. ఫర్ సపోజ్ ఇది 2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసిన తర్వాత ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్కి సంబంధించి ఒక మనలో చాలామంది చూసే ఉంటాం, ఇట్లా ఫా అని చెప్పేసి జనవరి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫా అని వచ్చేసి ఫిబ్రవరి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫా అని మార్చ్ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్కి వచ్చాము. సేమ్ అట్లాగే సో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, ఎంతో చాలా సీరియస్గా వెయిట్ చేశారు. జాబ్ క్యాలెండర్ వస్తుంది రాదు, ఇది ఒక రాజకీయపరమైన స్టేట్మెంట్స్ మాత్రమే అనుకున్న స్థాయి నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకటన జరిగిపోయింది. మార్చిలో ప్రకటన చేస్తే ఇంతకుముందు ఫా అని చెప్పినట్టు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అలా గడిచిపోయింది. నౌ ఇట్ ఈస్ జూలై 3 ఇవాళ. అంటే జాబ్ క్యాలెండర్ అనే రోజు దాని గురించి వెయిట్ చేసి ఆ ప్రస్తావన వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకున్న స్థాయి నుంచి జాబ్ క్యాలెండర్ వచ్చేసింది, 3 నెలలు అయిపోతుంది, 4వ నెలలో అడుగు పెడుతున్నాం. ఇప్పటికీ కూడా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయలే. మరి ఇప్పటి నుంచి అయినా ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందా, సో ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, ఇలా నాకు క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళందరినీ ఉద్దేశించి మరి ఈ తక్కువ టైం, ఎందుకంటే మనకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వస్తుంది, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్ నవంబర్ ఎండ్లో ఉండొచ్చు అని చెప్పి అన్అఫీషియల్గా మనం కన్ఫర్మేషన్ పెట్టుకున్నా. మన దగ్గర జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్లో హాఫ్ డేస్ అనుకోండి, 4.5 మంత్స్ టైం ఉంది. ఈ 4.5 మంత్స్లో ఓన్లీ ప్రిలిమ్స్నే ఫోకస్ చేయాలా, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫోకస్ చేయాలా, అసలు ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యే విధంగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇంకా నేను రేస్లో ఉన్నానా? అంటే మనం చాలా సినిమాల్లో కొన్ని మోటివేషనల్ కైండ్ ఆఫ్ రేసెస్ చూస్తూ ఉంటాం. సో అది కార్ రేస్ కానీ, బైక్ రేస్ కానీ, బుల్లక్ కార్ట్ రేస్ కానీ, సో రేస్ స్టార్ట్ అవుతుంది, ఏదో ఒక రీజన్ వల్ల హీరో పడిపోతాడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అంటే ఆ టైంలో సో ఇంకా నేను పడిపోయాను, నాకంటే ముందు చాలామంది ఉన్నారు, ఇంకా రన్ చేసి వేస్ట్ అన్న ఆలోచన తెచ్చుకోకుండా ఏదైతే అది కానిచ్చేద్దాం, రన్ చేద్దాం అన్నట్టు వెళ్తారు. సో అలా గెలిచిన సందర్భాలు ఎన్నో. సార్ సినిమాల్లో అలా పాసిబుల్ అవుతుంది అనుకోవచ్చు, నిజ జీవితంలో కూడా చాలా ఒలింపిక్ రేస్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వీటన్నిటిని పక్కన పెట్టి సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె ధైర్యం ఉంది, ప్రిపేర్ అవ్వాలి. ఆ గుండె ధైర్యాన్ని వెనక్కి నెట్టే ఆలోచనలు, డిస్ట్రాక్షన్స్ వాటన్నిటిని పక్కన పెట్టి సో ఓన్లీ ఫోకస్. సో అంటే జస్ట్ ఎన్ని డేస్ ఉంది, ఆ డేస్లో నా దగ్గర ఏమేమి ఉంది, ఆ టైంలో ఏమేమి చదవాలి, వీటిని బేస్ చేసుకొని ప్రొసీడ్ అవుతే సక్సెస్ 100% ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన దగ్గర ఉన్న టైం ఎప్పుడైనా కూడా మనము ఒక ఎగ్జామినేషన్కి ఒక 6 మంత్స్ ముందున్నప్పుడు మనం చాలా
డీటెయిల్డ్గా చదవాలి అన్న ప్లాన్తో వెళ్తాం. ఎగ్జామ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇంపార్టెంట్ అని చెప్పి మనం మెల్లిగా కట్ డౌన్ చేసుకుంటూ వస్తాం. చదవకూడనిది ఏంటి అని. ఒకవేళ ఎగ్జామ్ కంటే ఒక 10 days బిఫోర్ కన్సర్న్ ఫ్యాకల్టీతో మాట్లాడి, సార్ ఏ టాపిక్స్ చదివితే పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. సేమ్ అట్లాగే ఇప్పుడు ఆల్మోస్ట్ జాబ్ క్యాలెండర్ వచ్చేసి 3 నెలలు గడిచిపోయింది ఇప్పటికీ. సో ఎగ్జామ్కి సంబంధించి మన దగ్గర 4.5 months 4.5 నెలలు టైం ఉంది. ఈ 4.5 నెలల టైంలో ఇంతకుముందు చెప్పినట్టు మీకంటే ముందు రేసులో ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని పట్టించుకోకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ని మనం సాధ్యమైనంత వరకు రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు సివిల్ సర్వీసెస్కి ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది, అసలు మెటీరియల్సే దొరక్క. ఇప్పుడు మెటీరియల్స్ ఎక్కువ అయిపోయి ప్రాబ్లం వచ్చింది. సేమ్ అదే ప్రాబ్లం ఇప్పుడు మన స్టేట్ పిఎస్సి కూడా వచ్చింది. మనకేమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ప్రతి ఒక్కరికి అంటే ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని చాట్ జీపీటీ అని, క్లాడ్ అని, జెమినై అని చెప్పేసి ఆ నోట్బుక్ ఇలా నంబర్ ఆఫ్ టూల్స్ని మీరు యూజ్ చేసుకొని దాంట్లో స్పెషలైజేషన్ చేసుకొని దాంతో ఈ సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేసుకోవడం. దాంతోపాటు ఇవాళ రేపు చాలా వరకు నంబర్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్లో కానీ అందులో టాపర్స్, లేకపోతే ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళు, లేకపోతే ఇట్లా ఫ్యాకల్టీస్, ఇన్స్టిట్యూట్కి సంబంధించిన డిఫరెంట్ అకాడమీస్, వీళ్ళంతా కూడా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నీ చూడాలనిపిస్తుంది, అన్నిటినీ ఫాలో అవ్వాలనిపిస్తుంది. కానీ ఏది ఫాలో అవ్వకుండా కంప్లీట్గా డిలెమాలో ఉండిపోతాం. అందుకే ఫస్ట్ మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీ ఎలా చదవాలి, లేకపోతే ఇండియన్ పాలిటీ ఎలా చదవాలి, గ్రూప్ 2 ఎలా చదవాలి, దీనికి సంబంధించి మనకు యూట్యూబ్లో మల్టిపుల్ వీడియోస్ ఉంటాయి. మీరు ఒక ఛానల్ నచ్చితే ప్రతిసారి ఆ ఛానల్ పైన నమ్మకం ఏర్పడితే ఇంకా ఆ ఛానల్ పైన కంటిన్యూగా ప్రొసీడ్ అవుతూ ఉండండి. అంటే ఈ ఛానల్లో గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలని చూసి మళ్ళీ ఇంకొక యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసి ఇంకొక యూట్యూబ్ ఛానల్లో, అంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ విల్ డెఫినెట్లీ లీడ్ యూ టు ఓ బిగ్ ఫెయిల్యూర్. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4.5 months ఉంది, మనకన్నిటికంటే ముందు ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ పెట్టుకోండి, ఒక ఇంపార్టెంట్ అజంప్షన్ పెట్టుకోండి. లెట్ మీ రెడ్యూస్ ద ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ని రోజుల నుంచి చదువుతున్న స్టూడెంట్స్ అందరూ స్టాండర్డ్ బుక్స్ చదువుతుంటారు, మల్టిపుల్ స్టాండర్డ్ బుక్స్, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఒక్కొక్క బుక్లో 1000 పేజీలు కూడా ఉన్నాయి. 30 మార్కులు ప్రిలిమ్స్ ఉన్న సబ్జెక్ట్ 1000 pages ఉంది. హౌ కెన్ ఎ స్టూడెంట్ రీడ్? అంటే ఒక 30 మార్కుల ఎగ్జామ్కి 1000 pages, అంటే ఈ లాజిక్ కరెక్ట్ కాదనిపించవచ్చు. ఇప్పుడు చూడండి, సో గ్రూప్ 2కి సంబంధించి జగదీష్ సార్ రాసిన పుస్తకం లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపినా కూడా 500 pages కంటే ఎక్కువ లేదు, 450తో కవర్ అయిపోయింది. 450 ఇచ్చిన పేజెస్లో 27 questions రిఫ్లెక్ట్ అయ్యాయి. అంటే మేమెప్పుడు కూడా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ డంప్ చేయకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా టు ద పాయింట్ ఇచ్చడానికి ట్రై చేస్తాం. అందుకే ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కాకుండా సాధ్యమైనంత వరకు లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే మోర్ రివిజన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ వాట్ ఐ ఫీల్. సో మీకు నమ్మకం ఉన్న ఛానల్ని పట్టుకోండి, వాళ్ళు చెప్పిందే ఫాలో అయిపోండి, మల్టిపుల్ థింగ్స్ వెళ్ళకండి. అండ్ నెక్స్ట్ ఈ 4.5 monthsలో కొంతమంది స్టూడెంట్స్ ఏముంటారంటే దే ఆర్ క్లాసెస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్. అంటే క్లాసెస్ వింటే, అంటే ఇప్పుడు చూడండి, ఒక బుక్, ఒక టాపిక్ మీరు డైరెక్ట్గా మెటీరియల్ చూసి చదివితే మీ మైండ్లో ఉండే కాన్ఫిడెన్స్, అదే క్లాసెస్ విన్న తర్వాత అదే మెటీరియల్ చూస్తే మీకు వచ్చే కాన్ఫిడెన్స్ హయ్యర్ లెవెల్ ఉంటుంది. సో మీరు ఒక కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతారు. అంటే మీకు క్లాసెస్ కంఫర్టా, మెటీరియల్తో పాటు ప్రొసీడ్ అవ్వడం కంఫర్టా, మీరు తేల్చుకోండి. ఒక టాపర్ సెల్ఫ్ స్టడీ చేసి ర్యాంక్ సాధిస్తే నువ్వు కూడా సెల్ఫ్ స్టడీ చేసే ర్యాంక్ సాధించగలుగుతావు అనేది లేదు. ఒక టాపర్ కోచింగ్ తీసుకొని ర్యాంక్ సాధిస్తే నువ్వు కూడా కోచింగ్ తీసుకుంటేనే ర్యాంక్ సాధిస్తావు అనే పాయింట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్,
నువ్వు క్లాసెస్తో పాటు ప్రిపేర్ అయ్యే స్టూడెంటా, లేదా కంప్లీట్గా ఒక ఇంపార్టెంట్ మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకొని దాంట్లో నుంచిన కంటెంట్ని ఎసెన్స్ని అర్థం చేసుకొని ప్రొసీడ్ అవుతే బెస్ట్గా అనిపించే క్యాండిడేటా, ఈ రెండింటిని మీరు చూసుకోండి. సో క్లాసెస్ అయితే బెస్ట్ క్లాసెస్ చూసుకోండి, మెటీరియల్స్ అయితే బెస్ట్ మెటీరియల్స్ని చూసుకొని వీ హ్యావ్ టు ప్రొసీడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ రెడ్యూస్. సో దానివల్ల లిమిటెడ్ ఉండడం వల్ల ఎక్కువ రివైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర 4.5 months టైం ఉంది, 15 days రివిజన్కి కూడా పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే లాస్ట్ అంటే ఈ 4.5 months మనం నవంబర్లో ఎగ్జామ్ అనుకున్నా, ఓన్లీ 2.5 months మాత్రమే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫోకస్ చేసుకుంటూ లాస్ట్ 2 months ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ఫోకస్ చేసే విధంగా ప్లాన్ ఉండాలి. మరి ఈ 2.5 monthsలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎలా ఫోకస్ చేయాలి ఏంటి, ఇలాంటివన్నీ థింగ్స్ ఉంటాయి. సో ఐ జస్ట్ గో టు దాట్. అండ్ బిఫోర్ దాట్, దిస్ ఈస్ రోహిత్స్ అకాడమీలోనో గ్రూప్ 2 క్లాసెస్ అండ్ దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. సో ఓకే చూడండి, నేను యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ సో 2016 నుంచి సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా టీచింగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఇయర్ అది. నేను 2 సార్లు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు రీచ్ అయ్యాను. అండ్ అలాగే ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు టీచ్ చేస్తున్నాను. సో పొలిటికల్ సైన్స్లో 2 times జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అనే ఆఫ్లైన్తో సివిల్ సర్వీసెస్ అకాడమీ కూడా రన్ చేస్తున్నాను. సో దీంతో అంటే అకాడమీని రన్ చేసిన ఎక్స్పీరియన్స్, టీచింగ్ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకు 10 సంవత్సరాలు టీచింగ్ చేశాను. టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్, అకాడమిక్ ఎక్స్పీరియన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని కలబోసుకొని బెస్ట్ కంటెంట్ని మీకు అందించాను. అండ్ దానికి బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో మీ ముందుకు రావడం జరిగింది. అంటే ఇటు జగదీష్ సార్ కానీ, ప్రజ్వల్ సార్ కానీ, లేకపోతే శంకర్ రెడ్డి సార్ కానీ, మమతా మేడం కానీ, ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ 30 marks. సో అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మెయిన్స్లో ఎకానమీ దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క స్టూడెంట్ ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు, అలా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోవాలి అన్న మైండ్ సెట్తో ఉన్న ప్రతి సబ్జెక్ట్లో వీఆర్ హ్యావింగ్ స్పెషాలిటీస్. మీరు పాలిటీ తీసుకోండి, నా కోర్సెస్ 100 కాదు 1,00,000 మంది క్లాసెస్ విన్నారు 2 తెలుగు స్టేట్స్లో. నా ప్లాట్ఫామ్తో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉన్న నా వీడియో క్లాసెస్, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ వాచ్డ్. మొన్న జరిగిన ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 70 questions స్టూడెంట్స్ అడ్రస్ చేయగలిగారు. అండ్ నా మెటీరియల్ జస్ట్ 300 to 350 pages హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటాయి. అదొక్క దాంట్లో ఎవ్రీథింగ్ కవర్ చేశాను. సో జగదీష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జాగ్రఫీ. సో ఎస్ఎన్టీలో అంటే ఆల్మోస్ట్ మొన్న జరిగిన ఎగ్జామ్లో 60 to 65 marks కవర్ అయ్యాయి. ప్రిలిమ్స్లో 25 to 27 marks. సేమ్ ఇండియన్ హిస్టరీలో ప్రజ్వల్ సార్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకున్న, ఏపీ హిస్టరీ వీక్ ఉంటారు కొంతమంది, ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్ 2 తెలుగు స్టేట్స్లో ఎకానమీ బుక్స్ పరంగా కానీ క్లాసెస్ పరంగా కానీ ద మోస్ట్ ఎమినెంట్ ఫ్యాకల్టీ. సో ఇలా బెస్ట్ ఫ్యాకల్టీ టీంతో రోహిత్స్ అకాడమీ క్లాసెస్ అందించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ని అందించడంతో పాటు మేము సాధించిన విజయం ఈ ర్యాంకర్స్ 30+ ర్యాంకర్స్. ఈ 30+ ర్యాంకర్స్లో ఆల్రెడీ 16 మంది వరకు మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు. మన దాంట్లోనే గ్రూప్ 1 కోచింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అంటే ర్యాంక్ వచ్చిన తర్వాత మన మీద నమ్మకం ఇంకా రెట్టింపు అయిపోయింది. వాళ్ళని గ్రూప్ 1 సాధించే దిశగా కూడా నేను ట్రావెల్ చేస్తున్నాను. వీళ్ళంతా నా స్టూడెంట్స్. మీరు ఎవరితో మాట్లాడన్నా ర్యాండమ్గా పికప్ చేసుకొని సార్ ఈ స్టూడెంట్తో మాట్లాడతానని చెప్పండి, మీతో మాట్లాడిస్తాను. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో వీ హ్యావ్ ఎ బెస్ట్ ప్లాన్. గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్. అఫ్ కోర్స్ ఈ వీడియో స్పెషల్గా గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి. కానీ గ్రూప్ 1గా కూడా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఉంది. సేమ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, రోజు 10-12 గంటలు చదివే స్టూడెంట్స్, అండ్ అలాగే రోజు 5-6 గంటలు జాబ్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉద్యోగులు ఎక్కువ మంది. ఒకవైపు పని భారం ఎక్కువైపోతుంది, కానీ గ్రూప్ 2 సాధించాలి. చెప్పాలంటే పని చేస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టంతో ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకు తక్కువ టైం. ఆ తక్కువ టైం వల్ల వాళ్ళు ఎక్కువ డిమోటివేట్ అవుతారు. మీకున్న తక్కువ టైంని కూడా మేనేజ్ చేసి అంటే కంప్లీట్గా ఒక విజయం దిశగా మిమ్మల్ని ప్రయాణం చేయించడానికి వీ హ్యావ్ ద బెస్ట్ క్లాస్. సో ఇలా ఇప్పుడు చూడండి, ఒక 6 hours ఎంప్లాయీస్కి, ఒక 10 hours ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి ఏం చేయాలి, ఇలా ఎవ్రీథింగ్ Day 1, Day 2, Day 3, Day 4, Day 5 అంటే టోటల్గా మన సిలబస్ మొత్తాన్ని 150 daysలో 150 రోజుల్లో ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటే ఒక 5 monthsలో 5 into 30 150 days 150 daysలో సిలబస్ పూర్తిగా అయిపోయే విధంగా మేము క్లియర్ కట్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే ఎవ్రీడే Day 14, Day 15, Day 16, Day 18 ఇట్లా మీరు చూస్తూ ఉంటే
మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి 35. సో 46 సేమ్ అట్లాగే ఆల్మోస్ట్ 150 డేస్ చూడండి ప్రతిరోజు ఏమేమి చదవాలి ఏంటి అనే విధంగా మీకు ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్ కూడా ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకోవడంతో పాటు క్లాసెస్ కూడా అంటే ఐ జస్ట్ షో యూ మీ క్లాసెస్ మీకు అర్థమవుతుంది చూడండి. సో చూడండి ఇది ఏపీఎస్సి గ్రూప్ 2 న్యూ ఫుల్ కోర్స్ బ్యాచ్. మీకు ఇక్కడ డెమో క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు డెమో క్లాసెస్ చూడొచ్చు ఎంత అద్భుతంగా చెప్తున్నామో. లైవ్ క్లాసెస్ ఎవ్రీడే జరిగే లైవ్ క్లాసెస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వీడియో క్లాసెస్, న్యూ బ్యాచ్కి సంబంధించిన క్లాసెస్ చూడండి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వీడియో క్లాసెస్, ప్రీవియస్ బ్యాచ్కి సంబంధించిన క్లాసెస్. ఇందులోనే టెస్ట్ సిరీస్ చూడండి ఇక్కడ 118 టెస్ట్స్ అని మీకు కనబడుతున్నాయి. 118 టెస్ట్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా మళ్ళీ ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి దాంట్లోనే. దాంతోపాటు మెటీరియల్స్ చూడండి 56 ఫైల్స్ అంటే ఒక్కొక్కటి చాప్టర్ వైజ్ ఉంటాయి కొన్ని, కాబట్టి ఫైల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం తెలుగు కలిపి ఉన్నాయి కాబట్టి అలాగా. డైలీ కరెంట్ అఫైర్స్, ఇది మ్యాగజైన్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే 5 నెలలు అయిపోయింది కదా. ఒక 6 నెలలు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో ఆ 2 ఫైల్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూడండి. డైలీ ప్లానర్ ఫర్ రెగ్యులర్ ఆస్పిరెంట్స్, డైలీ ప్లానర్ ఫర్ ఎంప్లాయీస్. మీరు ఇక్కడ డైలీ ప్లానర్ ఫర్ రెగ్యులర్ ఆస్పిరెంట్స్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అంటే జస్ట్ మీరు ఈ డే వైజ్ మీరు ఇవాళ స్టార్ట్ చేసుకుంటే మన దగ్గర 4.5 months కదా. సో ఆల్మోస్ట్ 135 డేస్ ఉంది. సో 4.5 కదా, మన దగ్గర 135 డేస్ ఉంది. అంటే మన దగ్గర ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 150 డేస్ ఉంది ఇప్పటి నుంచి మొదలు పెట్టుకున్న 5 months. సో నేను 15 డేస్ రివిజన్కి కూడా తీసేసాను. 135 డేస్. ఈ 135 డేస్లో అంటే కొంచెం కస్టమైజ్డ్గా మధ్యలో కొంచెం ఫాస్ట్ అప్ అవుతుంది. ఇందులో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టోటల్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ముఖ్యంగా ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒకవేళ వెనకబడితే మెయిన్స్కి సంబంధించి ఒక 2 సబ్జెక్ట్స్ వదిలేసుకోవచ్చు, లేదా మెయిన్స్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ మిగిలిపోతుంది. ఎప్పటికల్లా November 28th కల్లా మీకు ప్రిలిమ్స్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోతాయి, మెయిన్స్లో కనీసం 3 సబ్జెక్ట్స్ అయిపోతాయి, లేదా వర్స్ట్ కేసులో 2 సబ్జెక్ట్స్ పూర్తి స్థాయిలో అయిపోతాయి. మిగతా 2 సబ్జెక్ట్స్ మిగతా 1 సబ్జెక్టు పార్షియల్గానైనా అయిపోతుంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కున్న ఆ తక్కువ టైంలో ఈ మిగతా దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని విజయం దిశగా మనం ప్రయాణం చేయొచ్చు. చూడండి ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే చాలు సార్, ఫస్ట్ నేను ప్రిలిమ్స్ ఫోకస్ చేస్తాను అనుకుంటే సో మన దగ్గర ఏదైతే ఫుల్ కోర్స్ ఉందో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, అలాగే ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ కోర్స్ కూడా. ఈ ప్రిలిమ్స్ మాత్రమే మీతో చదివించి ప్రిలిమ్స్ సిలబస్ని కూడా ఒక 4 monthsలో కంప్లీట్ చేసే విధంగా వీ హ్యావ్ ద బెస్ట్ ప్లాన్. సో దట్స్ వాట్ గైస్. సో యాజ్ ఐ టోల్డ్ యూ మనకు 4.5 months ఉంది. ఈ 4.5 monthsలో నువ్వు ఒక 10 months చదవాల్సిన సబ్జెక్ట్స్, 10 months చదవాల్సిన కంటెంట్ని నీ ముందు పెట్టుకొని దాన్ని 4.5 monthsలో కంప్లీట్ చేసుకోవాలంటే ఒక మానవ మాతృనికి ఇంపాసిబుల్. సరే 4.5 monthsలో 4.5 monthsకి తగ్గట్లు ఎలా టార్గెట్ చేసుకోవాలి, ఏ మెటీరియల్స్ చదవాలి అన్న కాన్సెప్ట్ కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉంటే యూ విల్ 100% గెట్ సక్సెస్. అదే కాంటెక్స్లో వీ హ్యావ్ దాట్ ప్లాన్. సో మేమే క్లాసెస్ అందించి ఆ క్లాసెస్లో ఉన్న కంటెంటే మెటీరియల్స్ రూపంలో అందించి ఈ రెండింటిని ఎంతసేపు రివైజ్ చేయాలి అన్న ప్లాన్ ఇచ్చి ఒక టాపిక్ అయిన తర్వాత టెస్ట్స్ కండక్ట్ చేసి ఆ టెస్ట్లో మీ పర్ఫార్మెన్స్, క్లాసెస్, రివిజన్ ప్లాన్, మెటీరియల్స్, టెస్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్, సో ఇవన్నీ కూడా మీకు అందించడం జరిగింది. సో ఇవన్నీతో పాటు మీకు ఇంకేదైనా డౌట్స్ ఉండి ఇంకెక్కడైనా వెనకబడితే సో నేను ఎప్పుడు కూడా మీకు అవైలబుల్ ఉంటాను. 9110556858. చూడండి రాత్రి అర్ధరాత్రి 12 o'clockకి 12:20కి కూడా రెస్పాండ్ అయిన రోజులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. నేను అంతకుముందు స్టూడెంట్స్ ఎంతో మందితో అంత లేట్ నైట్లో కూడా ఇంటరాక్ట్ అయిన స్క్రీన్ షాట్స్ పంపిస్తాను. అంటే ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏఐ వీడియోస్, ఏఐ ప్రపంచంలో ఉన్నాం. ఏఐ వీడియోస్తో అన్నీ మేము పొందగలుగుతామంటే 100% అదొక మిథ్యే అయిపోతుంది, అదొక మిత్. అది మన ఎడ్యుకేషన్ మొత్తం కూడా సో ఒక డైరెక్ట్ క్లాసెస్కి ఎక్స్పోజ్ అయ్యాం. సో అలాంటి థింగ్స్లో సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి మనం ఎలా అలవాటు పడ్డామో అలాంటి వీడియో క్లాసెస్. సో మీరు చూడండి డిజిటల్ బోర్డ్ పైన జస్ట్ మనం ఇక్కడ స్లైడ్స్ పెట్టుకొని ఈ స్లైడ్స్లో ఉన్న కంటెంట్ని చదవడం వల్ల కూడా చాలామందికి ఎక్కదు. మేము క్లాసెస్ని నేకెడ్ బోర్డ్ పైన ఇలా క్లాసెస్ చెప్పి దానికి మెటీరియల్స్, క్లాసెస్ చెప్తుంటే ఒక ఇమాజినేషన్కి వెళ్ళిపోతాం, కానీ స్లైడ్స్ పెట్టి చెప్తుంటే ఒకవేళ ఆ ఇమాజినేషన్స్కి వెళ్ళాం. అయినా స్లైడ్స్ కావాలనే వాళ్ళకు మా దగ్గర ఫ్యాకల్టీస్ ఫస్ట్ ప్లెయిన్ బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దాన్ని స్లైడ్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ 2 మెటీరియల్స్ కూడా మీకు షేర్ చేస్తాం. సో దట్ మీకు క్లాసెస్ చాలా లైవ్లీగా ఉంటాయి. సో అందుకోసం
మీ ప్రిపరేషన్కి సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో తక్కువ టైం ఉంది అని ఇంకా ఏం కంగారు పడకండి. వీ హ్యావ్ ద బెస్ట్ ప్లాన్. ఆ ఒక్క ప్లాన్ని మీరు డే 1, డే 2, డే 3, సో 135 రోజుల నుంచి 150 డేస్ ఉంది. ఎంతసేపు రివైజ్ చేయాలి? 1, 2, 3, 4 ప్లాన్స్ ఉన్నాయి. జస్ట్ నువ్వు కోర్సులో డే 1 అనే ఫోల్డర్లో ఉన్న వీడియోస్ని, మెటీరియల్స్ని, రివిజన్ని ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే చాలు. రేపటిది రేపు ఇలా 150 డేస్ టార్గెట్ మీకు క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది. సో దట్ యుల్ కంప్లీట్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఓన్లీ ప్రిలిమ్స్ కావాలంటే ఆ కోర్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్స్ మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ప్రిపరేషన్కి సంబంధించి ఇంకేదైనా డైలమా, కొంతమంది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో క్లాసెస్ తీసుకొని కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. అవి కూడా అడగడానికి మొహమాట పడుతూ ఉంటారు. యూ కెన్ ఆస్క్ దాట్ ఆల్సో. సెల్ఫ్గా స్టడీ చేసి మొహమాట పడే వాళ్ళు ఉంటారు, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఉంటారు. మన దగ్గర కోర్స్ తీసుకుంటే మొత్తం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ ఫీజుని కూడా మీరు ఈఎంఐ రూపంలో పే చేసుకోవచ్చు. సో దట్స్ వాట్. సో బెస్ట్ క్లాసెస్ అంటే జనరల్గా ఎవరైతే క్లాసెస్ డిపెండెడ్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఉంటారో వాళ్ళు, లేదు సార్ మాకు మెటీరియల్స్ కావాలంటే ఓన్లీ మెటీరియల్స్ కూడా మీకు పర్చేస్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. మేము డిజైన్ చేసిన మెటీరియల్స్ మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తాం. సో దట్స్ వాట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు కొంచెమైనా ఆలోచింప చేసే విధంగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఇంకా టైం మించిపోలేదు, 4.5 months ఉన్నాయి. ఈ 4.5 months మాత్రమే పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయిపోయి ఖచ్చితంగా ఎగ్జామ్స్ సాధించగలుగుతారు. ఇలాంటి వీడియోస్ లాస్ట్ నోటిఫికేషన్లో చేశాను, ర్యాంక్ తెప్పించాను. ఆ ర్యాంకర్స్తో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా చేయించాను. అంటే జస్ట్ ఎగ్జామ్ కంటే 4.5 to 5 months బిఫోర్ చదవడం వల్ల. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకోండి, కమ్ బ్యాక్ టు ద ట్రాక్. 100% విజయం మన చేతుల్లోనే ఉంటుంది. అండ్ అలాగే గైస్, ఎవరైతే ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏవైనా కామన్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటే కింద కమెంట్స్ రూపంలోనో లేకపోతే నాకే వాట్సాప్ చేయండి, రెస్పాండ్ అవుతాను. జగదీష్ సార్ది జాగ్రఫీ బుక్ వస్తుంది, నా పాలిటీ బుక్ కూడా వస్తుంది. ఎకానమీ అప్డేషన్స్ కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. సో కొంచెం మెయిన్స్కి టైం ఉంది. కోర్ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసేసాము. సో బేస్డ్ ఆన్ దట్ రీసెంట్గా ఏపీ ఎకనామిక్ సర్వే అనఫీషియల్గా మన దగ్గరికి రావడం చూసాం. దానికి సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా అతి త్వరలో స్టార్ట్ చేస్తాం. ఓకే, సో కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా వీడియోస్ అవుతూనే ఉన్నాయి. సో అన్ని సబ్జెక్ట్స్ కూడా లైవ్ క్లాసెస్ అవుతున్నాయి. మీకు అప్డేటెడ్ క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.